మీడియా వాళ్ళందరికీ కూడా నమస్కారం అండి. అందరూ ఏదేదో అనుకుంటున్నారు, అంటే బాలాగారు లేరా, విజయ్ యాదవ్ గారు లేరా అని ఏదేదో అనుకుంటున్నారు. దానికి ఒకటే సమాధానం అండి. వాళ్ళు ఇంతకాలం ఇక్కడ పనిచేసి మాకు ఒక స్థాయిని కలిగించి వాళ్ళు వెళ్ళారంటే వాళ్ళ దగ్గర ఉన్న అనుభవం చూసి మేము నేర్చుకుని మేము కూడా అదే దాంతో నడవాలని చెప్పి మేము ముందుకు వస్తున్నామండి. చాలామంది చాలా రకాలుగా ప్రచారం చేస్తున్నారు. అసలు వీళ్ళు ప్రచారం చేసుకోవట్లేదు, మేము చెప్పిందే కరెక్ట్ అండి అని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. మాకు ప్రచారాలు అంతా అవసరం లేదండి. విందు వినోదాలకి మేము ప్రోత్సహించమండి. మాకు కావాల్సిందల్లా కడుపుండా భోజనం. ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి భోజనం కావాలంటే ప్రచారాలు చేసుకుని తప్పుడు ప్రచారాలు చేసి మమ్మల్ని గెలిపించాలని చెప్పి మాత్రం మేము అలా కోరుకోమండి. అసలు మా ప్యానెల్ అది మేనిఫెస్టో కాదు. అసలు వినోద్ బాలా గారు, నేను చాలాసార్లు చెప్పాను ధైర్యంగా, ఒక్కసారి ఆ పోస్ట్లో కూర్చుంటే కనుక తెలుస్తుంది ఏం పని చేశారు ఏం పని చేయలేదని. కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు గెలుస్తున్నారంటే వాళ్ళు ఈ సంఘానికి ఎంతో చేశారండి. చేయకపోతే ఎవరు గెలిపించరు. అలా అని మనము వేరే వాళ్ళని కూడా కించపరచకుండా మాట్లాడాలండి. అదే మాకున్న సంస్కారం. మాకు మా ప్రెసిడెంట్ కానీ మా విజయ్ గారు కానీ అందరూ మనం సంస్కారంగానే పోటీ పడతాం, సంస్కారంగానే గెలుచుకుందాం అని చెప్పి మాకు మాట ఇచ్చారండి. మేము అలానే దాన్నే మనసులో పెట్టుకుని మదిలో పెట్టుకుని మాట్లాడుతున్నామండి. మాకు ఆవేశం ఉంటుంది, మాకు అంటే అనేయచ్చు మాటలు, కానీ అలా మాటలు మాట్లాడితే మాకు అది మా సంఘానికి మేము కించపరిచినట్టు అవుతుందండి. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు జిఎస్ హరి గారి ప్యానెల్కి ఓటు వేస్తారని చెప్పి, దాంట్లో ఇక్కడ చాలామంది, నేను 2 టైమ్స్ ఇక్కడ ముందర పోటీ చేశాను, గెలిచాను. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అలానే పోటీ చేసి గెలిచారండి. తెలుసు ఇక్కడ ఏం చేస్తున్నారు ఏంటి అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. అందరూ చెప్పారు. మళ్ళీ మేమందరం ప్రతి ఒక్కరు అది చెప్తూ ఉంటే కనుక చాలా బోర్ కొడుతుంది. కాబట్టి అది మా మనసులో ఉంచుకుని మేము గెలుస్తామని చెప్పి ఒక ధీమాతో ఉన్నామండి. ఎందుకంటే డబ్బింగ్ సీరియల్స్ అప్పుడు చాలా జరిగిందండి, చాలా వెనకాల ఎంతో జరిగింది. అసలు జైలుకి వెళ్ళడం అంటేది ఎవ్వరు అనుకోలేదు మేము జైలుకి వెళ్తామని. మేము పోరాడింది డబ్బింగ్ సీరియల్స్ ఆపేసి తెలుగు సీరియల్స్ వెయ్యండి అని చెప్పి మేము ఒకటే అనుకున్నాము. కానీ అలాగా జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. ఎవరైతే జైలుకి వెళ్ళిన వాళ్ళు కూడా మీరు ఏం చేశారని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు జైల్లో ఉన్నారు వాళ్ళు కూడా, వాళ్ళు ఇప్పుడు మీరేం చేశారు అనేది ప్రశ్నిస్తున్నారు. అది వాళ్ళకి మేము వదిలేసామండి. కాబట్టి ప్రతిదీ మనము మాట్లాడుకుంటూ వెళ్తే చాలా మాటలు వస్తాయండి. కాబట్టి నేను ఇంకో సెలవు తీసుకుంటున్నాను. కానీ మా జిఎస్ హరి గారి ప్యానెల్కి ఓటేసి అందరినీ గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీ ఉమాదేవి.